హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీరందరూ చాలా చాలా బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సెక్షన్‌లోకి వెళ్తున్నాను. ఈ రోజు చేసే పెయింటింగ్ నేను చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరు మిస్ కావద్దు. మీరు ఏసే శారీస్‌కి ఈ పెయింటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సెక్షన్స్ వరకు కూడా నేను ఫ్లవర్ డిజైన్స్ అన్నీ చూపించాను తప్ప, లీఫ్ డిజైన్ పెయింటింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపించలేదు. అది ఈ సెక్షన్‌లో మీకు నేను చూపిస్తున్నానండి. నేనైతే డ్రా చేసేసుకున్నాను. కలర్స్ అయితే మీకు అన్నీ అక్కడ చూపిస్తున్నాను. ఏ కలర్స్ ఏసానన్నది. ఈ సారీ పూర్తిగా లెమన్ యెల్లో కలర్ కాదండి. చాలా లైట్ కలర్‌గా ఉంటుంది. అంటే లెమన్ యెల్లోలో చాలా లైటు. అందుకని చెప్పేసి దీనికి బాగా డార్క్ కలర్స్ వేసామంటే గనక కలర్ సారీ మొత్తం అంతా బ్రైట్‌గా అయిపోతుందని చెప్పేసి నేను వైలెట్ కలర్, వైట్ కలర్ మాత్రమే తీసుకొని దీనికి షేడ్ ఇచ్చాను. దానికి మిడిల్‌లో షేడ్ ఇవ్వడానికి 3 కలర్స్ గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ కూడా ప్యారెట్ గ్రీను, డార్క్ గ్రీను, సాఫ్ గ్రీను 3 కలర్స్ తీసుకున్నానండి. మనము ఏ గ్రీన్ కలర్ షేడ్ ఇద్దామని అనుకుంటే గనక ఆ షేడ్స్ మన ఇష్టం వచ్చినట్టు పైన కింద వేయొచ్చు. అదేమి ప్రాబ్లం లేదు. మీరు ఈ కలరే ఇలా వేయాలి అనేది ఏమీ లేదు. మనం వేస్తున్న సారీని బట్టి కలర్ కాంబినేషన్ మీరు చూసుకొని పైన వైలెట్ కలర్ ప్లేస్ లో కలర్ మార్చుకుంటే మీకు సరిపోతుంది. ఆటోమేటిక్ గా వైట్ కలర్, వైలెట్ కలర్ షేడ్ నేను ఇస్తున్నప్పుడు దానికి మధ్యలో మిడిల్ వేసే గ్రీన్ కలర్ షేడ్స్ కి ఈ వైలెట్ కలర్ బాగా మ్యాచ్ అవుతుంది. మీరు ఎప్పుడు మీ సారీకి వేద్దాం అనుకున్న కలర్ పైన ఏం కలరు అంటే ఇప్పుడు పింక్ కలర్ వేద్దాం అనుకుంటే కనుక పింక్ లో వైట్ మిక్స్ చేయండి. దాంతో పాటు మధ్యలో మిడిల్ లో గ్రీన్ మిక్స్ చేయండి. మధ్యలో గ్రీన్ వేస్తున్నప్పుడు మన దగ్గర గ్రీన్ షేడ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని షేడ్స్ కూడా అక్కడక్కడ టచ్ చేసి వేస్తే గనక లీఫ్ లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. ఈ లీఫ్ డిజైన్ మీరు వేసారో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఫ్లవర్ డిజైన్స్ ఎక్కువ చెప్పాను మీకు. తప్పకుండా ఈ లీఫ్ డిజైన్ అయితే మాత్రం మీరు ట్రై చేయండి. వేసేటప్పుడు మీకు అలా అనిపించదు కానీ సారీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సారీ మొత్తం లుక్ మీకు నేను ముందు చూపించాను. మీరు ఒకసారి ఆఖరణ కూడా నేను క్లియర్ గా ఒకసారి ఆ సారీ లుక్ కనిపిస్తుందండి, మీరు చూడండి. సారీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నేను ఫస్ట్ అంత లుక్ వస్తుందని అనుకోలేదు సారీకి వచ్చేసి. ఇప్పుడు అది ఆర్గాంజా సారీ కాబట్టి కొంచెం డెలికేట్ గా పలచగా ఉంటుందండి సారీ. అందుకని చెప్పేసి సారీ లుక్ కూడా చాలా బాగా కనిపించింది ఈ పెయింటింగ్ లోని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను వేస్తున్న విధానాన్ని మీరు క్లియర్ గా చూడండి. మనం వీడియో లెంత్ ఎక్కువైపోతుంటే అందరికీ కొంచెం చూడడానికి కష్టంగా ఉంటుందని నేనైతే స్పీడ్ పెట్టేసి మీకు పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి. నేనైతే స్లోగా అయితే పెయింటింగ్ చేసి చూపించట్లేదు. ముందు క్లాసెస్ అన్ని అటెండ్ అయిన వాళ్ళకి ఈ లీఫ్ డిజైన్ చాలా అంటే చాలా ఈజీగా అర్థమైపోతుందండి. వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ముందు క్లాసెస్ లోకి వెళ్ళి ఒకసారి మొత్తం కలర్ కాంబినేషన్స్, మెల్టింగ్స్, స్ట్రోక్స్, అవుట్లైన్స్ ఎలా వేయాలి, ప్యారెట్ డిజైన్ ఎలా వేయాలి, బర్డ్స్ డిజైన్ ఎలా వేయాలి అని అన్నది నేను అన్ని సెక్షన్స్ లోని కూడా మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ముందు సెక్షన్స్ లో అన్ని కూడా ఒకసారి అటెండ్ అయ్యి క్లాసెస్ అన్ని కూడా ఒకసారి క్లియర్ గా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకని చెప్పేసి తప్పకుండా ముందు సెక్షన్స్ అయితే చూడండి. చూసాక ఈ సెక్షన్ లోకి రండి. అప్పుడు మీకు పెయింటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం మెల్టింగ్ వేసేటప్పుడు ఆ మెల్టింగ్ కరెక్ట్ గా లేకపోతే కనుక షేడింగ్ కరెక్ట్ గా తెలియదు. అందుకని చెప్పేసి మీరు ముందు మెల్టింగ్ అంతా కూడా క్లియర్ గా నేర్చుకున్న తర్వాత ఈ షేడింగ్ ఫ్లవర్స్ వచ్చారంటే కనుక మీకు ఫ్లవర్ వేసే విధానమైనా లీవ్స్ అయినా సరే క్లియర్ గా మీకు అర్థమవుతాయి. ప్రతి ఫ్లవర్ లో ప్రతి లీఫ్ కూడా మీకు అర్థం కావాలి అంటే తప్పకుండా ముందు సెక్షన్స్ అయితే మీరు చూడాలి. ఆ సెక్షన్స్ అయితే మాత్రం మిస్ చేయకుండా ఒకసారి చూడండి. ఈ లీఫ్ డిజైన్ మీరు పెయింటింగ్ చేసుకోవాలి అని అంటే కనుక ముందుగా ఒక వైట్ షీట్ తీసుకోండి. దాని మీద మీరు ఏ సైజు లీఫ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ సైజు లీవ్స్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం వేసే అన్ని లీవ్స్ కూడా కొంచెం ఒక రకంగా కాకుండా లీఫ్ లో మధ్యలో వచ్చేటట్టు సైడ్ బై సైడ్ లీఫ్ వచ్చేటట్టు ఇప్పుడు నేను వేస్తున్న విధానం చూడండి. ఎందుకంటే లీఫ్ నేను సైడ్ బై సైడ్ వేయలేదు, ఒక లీఫ్ పక్కన లీఫ్ వచ్చేటట్టు వేసాను కదా. అలా లీఫ్ మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత మీరు ఎలా వచ్చింది అన్నది ఒకసారి చూడండి. దాన్ని అంతా కూడా నేను ఫస్ట్ పళ్ళుకి వేసింది కూడా మీకు ఫోటో పెట్టాను. అది కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఆ డిజైన్ ఎలా వచ్చిందో ఆ డిజైన్ బట్టే మీరు ఒకసారి వైట్ షీట్ మీద డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత అప్పుడు సారీ పైన ప్రింట్ కింద వేసుకోండి. అప్పుడు మీకు నీట్ గా ఫినిషింగ్ లీఫ్ అయితే నీట్ గా వస్తుంది. ఆ ప్రింట్ ఎలా వేయాలన్నది ముందు సెక్షన్స్ లో నేను ప్రింట్ 2 రకాలుగా వేసి చూపించానండి. ఆ ప్రింట్ ఎలా వేయాలో అర్థం కాని వాళ్ళు 2 రకాలుగా ఈజీ మెథడ్ లోని కొంచెం మీకు ప్రింట్ హోల్స్ వేసి వేసే మెథడ్ లోని 2 సైడ్స్ మెథడ్స్ లో నేను ప్రింట్ ఎలా వేయాలో చూపించాను. ప్రింట్ వేసే విధానాన్ని అయితే ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా పెయింటింగ్ చేసినా కూడా తప్పకుండా మనకి ప్రింట్ ఎలా వేయాలో, డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలో, డిజైన్ ఎలా గీసుకోవాలో అన్నది మనకి క్లియర్ గా తెలియాలి కదా. అందుకని చెప్పేసి అది కూడా మొత్తం మిస్ అవ్వకుండా మీరు ఒకసారి ముందు సెక్షన్స్ లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను వేస్తున్న విధానం మీకు ఆడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుందంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసి వీడియో చూస్తూనే పెయింటింగ్ చేయండి. ఈ పెయింటింగ్ చేసేటప్పుడు మీరు ముందైతే లీవ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. మొత్తం పెయింటింగ్ అయితే మొత్తం నేను వేసే విధానం అంతా ఆఖరి వరకు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు వేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. వీడియో మొత్తం ఒకసారి చూడండి.
నేను ముందు ఈ పెయింటింగ్ వీడియో తీయాలని అనుకోలేదండి. కొంచెం అయిపోయిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అందుకని చెప్పేసి స్టార్టింగే మీకు కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కానీ వీడియో మొత్తం మీరు చూస్తే గనక క్లియర్‌గా మీకు వీడియో అంతా అర్థమైపోతుంది. ఎలా వేశాను అన్నది అంతా మీకు అర్థమవుతుందండి. క్లియర్‌గా మీరు ఒకసారి చూసుకోండి. మీరు వేస్తున్నప్పుడు మీరు వేసే సారీకి, ఈ సారీకి వెయ్యాలి ఈ పెయింటింగ్ డిజైన్, ఈ లీఫు ఈ సారీకి ఆర్గాంజాకే వెయ్యాలనేది ఏమీ లేదండి. మీరు ఏ సారీకైనా పెయింటింగ్ చేసుకోవచ్చు. ఏ సారీకైనా ఈ లీఫ్ డిజైన్ వేయొచ్చు. మీరు వేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీకు మీడియం అవసరం అవుతుందా? లేదంటే గనక వాటర్ అవసరం అవుతుందా? ఎందుకంటే మనం మెల్టింగ్ అవ్వాలి అని అంటే గనక లీఫ్ మొత్తం కూడా మనం వాటర్‌తో గాని, మీడియంతో గాని ఖచ్చితంగా తడపాల్సి ఉంటుంది. అప్పుడే లీఫ్ లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి వేసేటప్పుడే కరెక్ట్‌గా వేయండి. నేనిప్పుడు మిడిల్‌లో వచ్చేసి వైట్ కలర్ నేను లైన్స్ కింద ఇస్తున్నాను. మనం పెద్ద పెద్ద లీఫ్స్ బయట చూస్తూ ఉంటాం కదా! అవి చూడడానికి 2, 3 షేడ్స్‌లో కూడా కనిపిస్తాయి. నేనైతే ఈ షేడ్ లీఫ్ అయితే దీనికి వేశాను. ఈ సారీకి అయితే మాత్రం ఇది చాలా బాగా సెట్ అయిందండి. మీ దగ్గరున్న సారీకి మీరు వేసే కలర్‌ని బట్టి డిసైడ్ చేసుకోండి. మీరు వేసే సారీకి ఏ కలర్ లీఫ్ వేస్తే షేడింగ్ బావుంటుందో మీకు అర్థం కావట్లేదు అని అంటే గనక నాకైతే కామెంట్‌లో అడగండి. నేనైతే మీకు ఏ షేడింగ్ బావుంటుందన్నది మీకు నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. నేనిప్పుడు ఇంకొక లీఫ్ మీకు క్లియర్‌గా వేసి చూపిస్తున్నాను చూడండి. లీఫ్ మొత్తానికి కూడా నేను మీడియము ఫస్ట్ ఒకసారి అప్లై చేసేసాను. మీడియం అప్లై చేసిన తర్వాత మెటాలిక్ వైట్ తీసుకున్నానండి. నేను వైట్‌లోని మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి. నేను తీసుకున్నది మెటాలిక్ వైటు. నార్మల్ వైట్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఆర్గాంజా సారీ కాబట్టి మెటాలిక్ వైట్ అయితేనే మనకి క్లియర్‌గా మొత్తం ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ వైట్ తీసుకుంటే గనక ఈ ఆర్గాంజా సారీ పలచగా ఉంది కదా! అదేమవుతుందంటే నార్మల్ వైట్ మొత్తం కిందకి పీల్చేసుకుంటుంది. అందుకని క్లియర్‌గా నీట్‌గా ఫినిషింగ్ రాదు. నేనిప్పుడు మొత్తం మెటాలిక్ వైట్ ఫిల్ చేసిన తర్వాత దాని పైన వైలెట్ కలర్ ఔట్‌లైన్ కింద వేసి దాని పైనుంచి షేడ్ ఇస్తున్నాను చూడండి. క్లియర్‌గా మీకు అర్థం కావట్లేదు అని అంటే గనక మీరు వీడియోని ఒకసారి ఆఫ్ చేసి చూడండి. క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ముందు సెక్షన్స్‌లో అటెండ్ అయిన వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటదండి పెయింటింగ్. ఏమి కష్టమైనదేమీ కాదు. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే గనక ఇది బాగా నచ్చుతుంది. నాకైతే తెలీదు కదా! మీరు ఎంతమంది వేస్తున్నారో, ఎంతమంది వేయట్లేదో అన్నది కూడా నాకు తెలీదు. కానీ నేను చూపించాలి అని అన్న దృష్టితో నేను అన్ని పెయింటింగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను నేను. నేను కొన్ని సారీస్ వేస్తున్నాను కాబట్టి ఆ వేసే సారీస్ మాత్రం మిస్ చేయకూడదు. మీకు కనీసం ఒకటైనా వేసి చూపించాలి అని చెప్పేసి ఒక ఫ్లవర్ అయినా వేసి చూపించాలని నేను చూపిస్తున్నానండి. వీడియో తీయడం అన్నది అంత ఈజీ ఏమీ కాదు. దీన్ని మనం ఒక రోజు వీడియో తీసి మీకు చూపించే ఈ 10 నిమిషాలు 10 నిమిషాల వీడియో కూడా నేను అంటే కష్టపడితే తప్ప అవ్వదండి. మీరు అది కొంచెం చాలా ఈజీగా అనుకుంటారేమో. కానీ మీకు నచ్చిన తర్వాత వీడియో నచ్చిన తర్వాత తప్పకుండా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము తీసే ఈ వీడియో 10 నిమిషాల వీడియో మీ ముందుకు రావడానికి ఒక రోజు మొత్తం కష్టపడాలండి. అది ఎవరికీ చాలా మందికి అర్థం కాదండి. ఎందుకంటే మీకు అర్థం కావాలి, నేను వేస్తుంది తెలియాలి అని అన్న ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్‌తో నేను ఈ వీడియోస్ చేసి మీకు అప్‌లోడ్ చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ ఇవ్వడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళైతే చాలా మందే ఉన్నారు. మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఫ్యామిలీ తరపున స్వాగతం అండి. మీ అందరూ కూడా ఒకసారి ముందు సెక్షన్స్‌లోకి వెళ్ళి మీకేమన్నా ఇంపార్టెంట్ ఏమి ఉంటే గనక తప్పకుండా ఒకసారి నేర్చుకోండి. ఆ తర్వాత ముందు నేను పెట్టిన సారీస్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా పెయింటింగ్ అంటే ఏమనేది అర్థమవుతుంది. కొంతమంది ఒక వీడియో చూసిన తర్వాత నేను ఇంకో వీడియోలోకి ఎలా వెళ్ళాలి మేడం మాకు అర్థం కావట్లేదు, ఇంకొక ఎపిసోడ్‌లోకి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పేసి నాకు కామెంట్‌లో అడిగారండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు మన ఛానల్లోకి ఎలా వెళ్ళాలి అని అన్నది. తెలియని వాళ్ళు మీరు వీడియో చూస్తున్నప్పుడు మన ఛానల్ కింద మోర్ అన్నది అంటే MORE మోర్ అని మనకి కొంచెం అక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉంటుందండి. ఆ ఇంగ్లీష్ వర్డ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీరు ఛానల్‌కి ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత వీడియోస్ అని ఉంటాయి. ఆ వీడియో క్లిక్ చేస్తే కనుక మొత్తం మన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ నేను స్టార్టింగ్ నుంచి పెట్టిన క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆ వీడియోస్‌లో ఉంటాయండి. మీకు అందులో ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. అది ఏమీ పెద్ద కష్టం కాదు. కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు తప్పకుండా మీ పక్క వాళ్ళని ఎవరినో ఒకళ్ళని అడిగితే వాళ్ళు ఈజీగా మీకు చెప్తారు. క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. నేను ఈ లీఫ్ పెయింటింగ్ చేయడానికి 2 బ్రష్లు మాత్రమే వాడానండి. ఆ 2 బ్రష్లు కూడా వచ్చేసి ఒకటేమో 6 నెంబర్ వాడాను ఫ్లాట్ నెంబర్ బ్రష్ లీఫ్ మొత్తం వేయడానికి. రెండోది వచ్చేసి 000 మధ్యలో మిడిల్‌లో లైన్స్ వేయడానికి వాడానండి. ప్రతి ఒక్కళ్ళకి బ్రషెస్ అయితే చెప్పండి అని అంటున్నారండి. అస్తమాను బ్రషెస్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు స్టార్టింగ్ నుంచి క్లాసెస్ చూస్తే గనక ఈజీగా మీకు ఏ బ్రష్‌తో వేయాలన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా ప్రతి పట్టు కూడా బ్రషెస్ ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. అది మీరైతే ఖచ్చితంగా క్లాసెస్ ఫస్ట్ నుంచి కూడా అటెండ్ అయితే గనక
ఈజీగా అర్థమవుతుంది. దానికోసం మీకు ఏ బ్రష్ అయితే మీకు చేతికి బాగా తిరుగుతుందో అన్నది ఆ బ్రష్ మనకు అందుబాటులో ఉన్న బ్రష్తో మీరు పెయింటింగ్ చేయగలగాలి. ఈ బ్రష్తోనే మీరు పెయింటింగ్ చేయంటే ఆ టైంకి మీ దగ్గర ఆ బ్రష్ లేకపోతే కనుక మీరు పెయింటింగ్ ఎలా చేయగలుగుతారో చెప్పండి. అందుకని మీ దగ్గర ఏ బ్రష్ ఉంటే ఆ బ్రష్తో మీరు పెయింటింగ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు పెయింటింగ్ ఈజీగా వస్తుంది, అర్థమవుతుంది. అర్థమైందండి. అంతేగాని మీకు బ్రషెస్ చెప్పకపోవడానికి నేను కారణం అదేమీ కాదండి. అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్న ప్రతి బ్రష్‌తోని కూడా మీరు పెయింటింగ్ చేయడం రావాలి. అందువల్ల మీరు అన్ని బ్రషెస్‌తో కూడా పెయింటింగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈజీగా పెయింటింగ్ అన్నది అర్థమవుతుంది, వస్తుంది. ఈ లీఫ్ డిజైన్ ఒకటే వేసి వదిలేస్తే బాగోదు కదండి. దీనికి చిన్న చిన్న కాడలు కూడా యాడ్ చేస్తేనే లీఫ్ డిజైన్ లుక్ బాగా కనిపిస్తుంది. నేను కొమ్మలు కాడల కింద మొత్తం కాడలు వచ్చేటట్టు చిన్న చిన్న రింగ్స్ కింద కూడా పెట్టేసి మీకు మొత్తం నేను డిజైన్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి క్లియర్‌గా చూడండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెయింటింగ్ అయితే తప్పకుండా చేయండి. మీరు కాటన్ సారీస్ కూడా ఈ లీఫ్ డిజైన్ వేయొచ్చు. కాటన్ సారీస్‌కి వేసేటప్పుడు మీరు వాటర్‌తో లీఫ్ మిక్స్ చేసి షేడింగ్ ఇవ్వండి. కరెక్ట్‌గా నీట్‌గా షేడింగ్ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో పెయింటింగ్ చేసి మనకి సైడ్ మగ్గం వర్క్ కూడా చేసుకుంటున్నారు కదండి. ఆ మగ్గం వర్క్ చేస్తే పెయింటింగ్ డిజైన్ లుక్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కదా. పిచ్చివాయి పెయింటింగ్ అట్లకి కూడా మొత్తం మగ్గం వర్క్ చేస్తే గనక, కుందన్ వరకు మగ్గం వర్క్ చేస్తే గనక చాలా అంటే చాలా లుక్ బాగా కనిపిస్తుంది. అందుకని చాలా మంది మీలో మగ్గం వర్క్ నేర్చుకోలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నేను నెక్స్ట్ మగ్గం వర్క్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నానండి. మగ్గం వర్క్ నేర్పిద్దామని అనుకుంటున్నాను. మగ్గం వర్క్ క్లాసెస్ కూడా మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఆ క్లాసెస్ కూడా మీరు నేర్చుకుంటే ఈజీగా ఈ పెయింటింగ్ అవుట్లైన్స్ మీరు ఎలా వేయాలి అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ సెక్షన్ నుంచి కూడా నేను మగ్గం వర్క్ స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దానిలో కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ మీకు పర్ఫెక్ట్ గా వస్తే కనుక మీరు మగ్గం వర్క్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మగ్గం వర్క్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. నేను మొత్తం పెయింటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డిజైన్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీకు ఫ్లోర్ పై వేసి శారీ చూపిస్తున్నానండి. శారీ లుక్ ఎలా ఉందండి? బాగుందా? మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ లో మంచి పెయింటింగ్ తో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. సర్వేజన సుఖనో భవంతు.